హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు వీడియో. ఇంక ఈ వీడియో పూర్తిగా చూడాలనుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఎక్కడ దొరకవండి. ఇంకా బయట నుంచి అయితే తీసుకొచ్చాము. అసలు పువ్వులు లేకుండా పూజ అసలు చెయ్యి బుద్దే కాదు. ఒకవేళ చేసినా సరే అది పూజ చేసినట్టే అనిపించదు కదా. ఇంకైతే పువ్వులతో అయితే నిండుగా అలంకరించాము. చూడండి మా అలంకారంలో ఎంత అందంగా కనబడుతుందో. నాకు పెళ్ళికి ముందు అయితే ఫ్రైడే అంత పట్టింపులు ఉండేవి కాదు. ఎందుకంటే నేను ఎక్కువగా మంగళవారం పూట ఆంజనేయ స్వామి భక్తురాలు అనమాట. ఎక్కువ ఆంజనేయ స్వామిని ఎక్కువ నమ్ముతాను. ఇంకా ఇక్కడ పెళ్ళి అయిన తర్వాత కూడా చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చిన్న విగ్రహం అయితే కనిపిస్తుంది కదా, ఇది పెళ్ళి అయిన తర్వాత ఇక్కడికైతే తెచ్చుకున్నానండి. సిల్వర్ విగ్రహం అనమాట. దీనికి ప్రతి మంగళవారం పూజ చేసుకుంటాను. కానీ మా హస్బెండ్కి ఇంకా దుర్గమ్మని ఎక్కువగా నమ్ముతారు. అందుకని పెళ్ళి అయిన తర్వాత ఇంకా శుక్రవారం కూడా పూజ చేయడం అనేది అలవాటు. కావాలా? 1 రూపీ కావాలా? 10 రూపీస్ కావాలా? ఎక్కువ కావాలా? ఇంకా కావాలా? చాలు నాన్న, జేజ్కి చాలు. 10 రూపీస్ చాలు. చాలా ఈరోజు లక్కీ కూడా తొందరగా పడుకొని లేచాడు. ఇంకా లక్కీకి స్నానం చేసి రెడీ చేయిస్తాను. రెడీ చేసిన తర్వాత ఇంకా దీపం అయితే కాలుతుంది కదా, జేజ్కి దండం పెడతాను తీసుకెళ్ళమని చెప్పాడు. నేనైతే తీసుకెళ్ళి దండం పెట్టిస్తున్నాను. ఇంకైతే అక్కడ డబ్బులు ఏంటని చూశాడు. చూసి నాకు కూడా డబ్బులు కావాలి అక్కడ వేస్తానని ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే వాళ్ళ డాడీ అయితే డబ్బులు ఇచ్చారు. ఇంకా అవి తీసుకెళ్ళి దేవుడి గుడిలో అయితే వేసి, ఈరోజు అమ్మకి ప్రసాదం పెట్టాం కదా ఆర్దమ్మలి, అది వచ్చి మా హస్బెండే చేశారు. నాకైతే రాదు. నేను ఇటు సైడ్ దీపం పెట్టుకుంటుంటే ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పి మా హస్బెండ్ అయితే ఇంక స్నానం చేసి ప్రసాదం అయితే వండారండి. ఇది ఎక్కువ శాతం ఇలాంటి ప్రసాదాలు ఇది ఒకటి, నెక్స్ట్ పులిహోర ఒకటి. ఆయన ఎక్స్పర్ట్ అనమాట, బాగా చేస్తారు ప్రసాదాలు. ఇంక ఇది వచ్చి దేవుడికి అయితే పెట్టేశాను కదా. ఇంక ఇది నాకు చాలా ఇష్టం అండి ఆర్దంబలి. నేను ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరికాయ ఉందంటే ఇంక చెయ్యమని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇప్పుడైతే ఇది వేసుకొని తింటున్నాను. పూజ అంతా అయిపోయింది, దేవుడికి పెట్టడం కూడా అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు నేను వేసుకొని తింటున్నాను. మా వాడికి ఇది పెడితే వీడికి ఇది నచ్చలేదంట. ఫస్ట్ అమ్మకి దండం పెట్టుకున్నప్పుడు అక్కడ చూశాడు, ఇది వైట్గా కనిపించింది కదా, ఇంకా దీన్ని పాయసం అయితే అనుకొని ఇంకా పాయసం తింటానని అలర్ట్ చేశాడు. సరే అని ఇది పెడితే ఇది ఇంకా మా వాడికి నచ్చలేదంట. పాయసమే కావాలంటున్నాడు. సరే నాన్న ఇంకెప్పుడైనా పాయసం చేస్తానని చెప్పాను. ఇదైతే అస్సలు తినలేదండి వాడు. ఎవ్రీ ఫ్రైడే మా ఇంట్లో నాన్ వెజ్ అయితే ఉండదు. మంగళవారము ఈ ఇంట్లో వీళ్ళు తినేస్తారు కానీ నేను ఒక్కదాన్ని అయితే తిన్ను. ఇంక ఈ మధ్య శనివారం కూడా యాడ్ అయిపోయింది. శనివారం కూడా తినట్లేదు. ఇంకా సోమవారం అయితే టెంపుల్కి వెళ్ళామంటే ఆ రోజు నాన్ వెజ్ ఎలాగైనా తినము. టెంపుల్కి వెళ్ళకపోతే మాత్రం తినేస్తామన్నమాట. ఈరోజు కర్రీ వచ్చి ఇంకా వంకాయలు అయితే ఇంట్లో ఉన్నాయి. కర్రీ చేయాలా ఫ్రై చేయాలా అని మా హస్బెండ్కి అడిగితే ఇంకా ఫ్రై అయితే చేసేయమన్నారు. ఇంక ఈ ఫ్రై నేను ఎప్పుడు చేసినా సరే ఫ్రైలో ఆయిల్ కనిపించట్లేదు అని అయితే అంటున్నారు. నేనైతే ఆయిల్ కొంచెం కర్రీస్లో తగ్గించేస్తాను. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ అయితే తినకూడదు కదా, హెల్త్కి మంచిది కాదు. ఇంకా మా వారేమో ఆయిల్ ఎక్కువ ఉండాలనేసి అంటున్నారు. ఇంక ఈరోజు అయితే వంకాయ ఫ్రైలో ఫుల్గా ఆయిల్ వేసి అయితే చేశాను. చూడండి కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా ఇంట్లో ఉన్నది ఇద్దరమే కదా, ఈ ఫ్రై ఇప్పటికి సరిపోద్ది. రసం చెయ్యనంటే మా వారు అయితే ఒప్పుకోవట్లేదు. రసం కావాలంట. ఫ్రై రసము రెండైతే బాగుంటుంది కాంబినేషన్ అని అయితే అంటున్నారు. ఇంకా ఏం చేస్తాం, ఇంకా రసం అయితే ఇప్పుడు పెట్టానండి. ఏ ఉన్నా సరే ఈయనకి మాత్రం రసం అయితే ఉండాలి. నాకు అసలు రసం అయితే వేసుకోనండి. నాకు రసంతో తినాలని అనిపించదు. అది కొంచెం కర్రీ అయినా అడ్జస్ట్ చేసుకొని కర్రీతో తినేస్తాను కానీ రసం అయితే మాత్రం నాకు అస్సలు నచ్చదు. ఆ వారికి ఎన్ని కర్రీలు ఉన్నా రసం ఉండవలసిందే. ఇంక ఇప్పుడు నేను చూపించింది ప్రమోషన్ ఇంకోటో ఏం కాదండి. ఎందుకంటే ప్రమోషన్ చేయడానికి ఇంకా మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిందే కొత్తగా. మనకెవరు ప్రమోషన్స్ ఇస్తారు కూడా వాడుకోవచ్చు లేదా నాకైతే తెలియదు. కానీ ఇది బాబుకి అయితే ఫేస్ పైన వైట్ మచ్చల్లాగా అయితే వచ్చాయి. ఎక్కువగా ఈ మూతి చుట్టూ అయితే వచ్చాయి అనమాట. ఇలా వస్తే మాకైతే ఫుల్ టెన్షన్ అయిపోయి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము. హాస్పిటల్లో చూపించగానే ఇంక ఇదైతే రాశారండి.
ఈ క్రీము. ఇంక ఇది రాస్తే ఇదిగోండి, దీని పేరు వచ్చి ఫుల్ హైడ్రా క్రీమ్ అనమాట. దీని కాస్ట్ వచ్చి 536 రూపీస్ అయితే ఉంది, సారీ 560 రూపీస్ అయితే ఉంది. కానీ మనకి 500 తీసుకున్నారు. హాస్పిటల్ దగ్గరే అక్కడే తీసుకున్నాము. మేము వచ్చి ఇక్కడ వైజాగ్లో ఉంది కదా కొమ్మాదిలో గాయత్రి హాస్పిటల్కి అయితే వెళ్ళి అక్కడైతే తీసుకున్నాము. ఇంకా ఇది యూస్ చేసిన ఒక 10 డేస్కి అయితే కొంచెం తగ్గలేదనమాట. మళ్ళీ తగ్గలేదని మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్స్ చెప్పారు, మీకు ఎందుకు కంగారు, డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఏంటి అన్నిసార్లు వస్తున్నారు, లేట్గా తగ్గుతుంది. మన స్కిన్లో చర్మము అదే ఇప్పుడు వైట్ చర్మం మన స్కిన్ నార్మల్ స్కిన్లో కలడానికి మినిమం 1 మంత్ అయినా పడుతుంది, మీరేం కంగారు పడకండి తగ్గిపోద్దని చెప్పారు. ఇంకా అయితే మేము ఇంటికి వస్తాము, మళ్ళీ ఇదే క్రీమ్ అయితే యూజ్ చేసాము. కరెక్ట్గా 1 మంత్ యూజ్ చేసినాక ఇంకా మచ్చలన్నీ పోయి నీట్గా అయితే అయిపోయింది. మాకైతే చాలా టెన్షన్ వస్తుంది. ఇంకా ఇది ఎందుకు మీకు చూపిస్తున్నాను అంటే చిన్నపిల్లల్లో వైట్ మచ్చలు అనేది కామను వస్తుంటాయి, అది డి విటమిన్ లోపమైనా వస్తాయి అన్నమాట. ఇది అయితే అంటే ఎందుకు లక్కీకి వచ్చింది అనేది కూడా చెప్పారు. చర్మం అంటే పొడిబారిపోయిందంట, అందువల్ల అయితే వచ్చాయి. ఇది పొడిబారిపోకుండా చూస్తుందట చర్మాన్ని, అందుకే ఇది యూజ్ అవుద్దంట. ఇంక ఇది వాడేమో తగ్గింది. ఇంకా మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలకి ఎవరికైనా అలాంటి సమస్యలు ఉంటే ఇదైతే తీసుకొని, ఇది మొత్తం అయితే అప్పుడు వచ్చేసింది, ఇది మూతి మొత్తం. ఇప్పుడు వరకు నేను ఉయ్యాల్లో వేసి ఊపిందంతా వృధా అయిపోయిందండి. ఇంక ఇది పడుకుని పోయిన తర్వాత నేను ఈ వీడియో తీసుకోవడానికని పక్క రూమ్లోకి వచ్చాను. ఎప్పుడు లేచిపోయాడో సైలెంట్గా పిల్లి పోన్లాగా అయితే వచ్చేసాడు ఇంట్లోకి. ఇంక ఇప్పుడు వరకు అయితే వేస్ట్గా ఊపాను అనిపించింది. ఇక వీడు కూలర్ దగ్గరికి వెళ్తేనే టెన్షన్ అనిపిస్తుంది, ఎందుకంటే వీడు చేసిన పనులు అలా ఉన్నాయి. నిన్న వచ్చి కూలర్లో ఏవేవో వేసాడు, కూలర్లో చిన్న కాగితం ముక్కలు, కవర్లు, ఇంకా ఇల్లు తుడుచుకుని చీపురు ముక్కలు అన్నీ వేసేసాడు కూలర్లో. ఇంకా కూలర్ అయితే వీడి పక్కన ఉయ్యాల్లో వేసి వీడిని ఊపుతుంటే పక్కన పెట్టాను. కూలర్ అయితే డబ్బని సౌండ్ వచ్చి పేలిపోయిందండి. ఇంకా కూలర్కి ఏం అవ్వలేదు, అలాగే వేడికి కూడా ఏం అవ్వలేదు. ఇంకా వైర్ ఉంటుంది కదా ప్లగ్ పెట్టుకునేది, అదైతే వైర్ సగానికి కాలిపోయి ప్లగ్ అయితే కింద పడిపోయిందండి. నాకు ఒకటే టెన్షన్ అయితే భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది. ఇంకా పక్కనే పడుకున్నాడండి, కూలర్ పక్కన పెట్టాను వీడిని. ఇంకేమైపోయిందో కూలర్ పోతే పోయింది కానీ ఇంకా లక్కీకి ఏమైపోయిందని చాలా భయం అయితే వేసింది. వీడు కూడా పెద్దగా అరుచుకొని లేచిపోయాడు ఏడ్చుకొని. ఇంకెంటనే నాకు కూడా ఏడుపు వస్తుందండి. ఇంకా తల్లి ఈరోజు మాకు కాపాడినట్లుంది. ఇంకా గండం అయితే తప్పింది. నాకు ఇష్టమైనవి ఏవైనా ఇంట్లో ఉన్నాయంటే ఇంకా అన్నం వైపు మనసే ఉండదు, ఇదే తింటాను. అలాగని ఒకేసారి ఎక్కువగా తినేలేనండి, ఇంకా కొద్దిగా వేసుకొని తింటాను అనమాట. 2 అవర్స్కి ఒకసారి, 3 అవర్స్కి ఒకసారి ఇలా అయితే తింటాను. ఇంక ఈరోజు నైట్కి పులిహోర అయితే చేస్తున్నాను. ప్రతి శుక్రవారం ఇలాగే నైట్కి ఏదో ఒకటైతే చేస్తానన్నమాట. అన్నం అయితే ఆ రోజు తినము, ఇంకేదో ఒక టిఫిన్ లాగా అయితే చేసేస్తాను. టమాటా రైస్ కానీ, చపాతీ కానీ, పులిహోర కానీ, లేకపోతే దోశ కానీ, ఇలా ఏదో ఒకటైతే చేస్తుంటాను. ఈరోజు నైట్కి వచ్చి పులిహోర అయితే చేస్తున్నానండి. ఇంక ఈ పులిహోర చేసిన తర్వాత ఫస్ట్ది అయితే అమ్మకి అయితే తీసి పెట్టేశాను. ఇంకా తరువాత అయితే చూసుకుంటే సాల్ట్ అయితే సరిపోలేదు ఇందులో, ఇంకొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసి ఇప్పుడైతే మళ్ళీ కలిపేసి ఇప్పుడైతే నేను వేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ అయితే మా లక్కీ గడికి అయితే పెడతాను. ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఫస్ట్ తినకూడదని అంటారు కదా, ఇంకా ఆ విషయానికి వచ్చేస్తే నాకు లక్కీ పెద్ద కొడుకు కదా, వాడు ఫస్ట్ పుట్టాడు. ఇంకా మా హస్బెండ్ కూడా వాళ్ళ ఇంటికి పెద్దే, ఇంకేదైనా నేనే ఫస్ట్ తినాలి కదా. ఇంకొద్దిగా వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను తినేసి ఇంకా లక్కీకి అయితే కొద్దిగా పెడుతున్నాను. పులిహోర అంటే మా వాడికి చాలా ఇష్టం అండి. ఇంకా టీవీ ఆన్ చేశాను కదా, ఇంకా టీవీ చూసుకొని డాన్స్లు వేసుకుంటూ ఇంకా పులిహోర అయితే చక్కగా తినేస్తున్నాడు. ఇదే అన్నం అయితే మాత్రం అస్సలు దగ్గరికి రమ్మన్నా రాడు, వీడి వెనక ప్లేట్ పట్టుకొని తిరగవలసిందే. ఇలాంటి పులిహోరలు కానీ బిర్యానీలు కానీ బాగా తింటాడు. ఇంక ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియో ఇంతటితో అయితే చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే వీడియో ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.